హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ చాట్ విత్ అనిల్. 4th T20 కంప్లీట్ అయింది బాస్. అనుకునిందే జరిగింది. 4th T20 కూడా సమర్పించేసినారు. నాకు తెలిసి గంభీర్ తన టెన్యూర్ అయ్యే లోపల ఇండియా టీంని నాశనం చేయాలని ఫిక్స్ అయిపోయినాడు. అది మాత్రం క్లియర్ కట్ ఇండికేషన్స్ మనకు అర్థమైపోతున్నాయి. సో 4th T20 గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునింది. సో అతి కష్టం మీద 158 స్కోర్ చేసింది. ఒక్క శ్రేయస్ అయ్యర్ దాంట్లో 80 రన్స్ స్కోర్ చేశాడు. రిమైనింగ్ వాళ్ళంతా క్యూ కట్టేశారు. ప్లేయింగ్ 11 తీసుకున్నట్లయితే టాప్ నుంచి అప్ టు 7th or 8th ప్లేస్ వరకు అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. ఓన్లీ శ్రేయస్ అయ్యర్ ఒక్క రైట్ హ్యాండర్. నేనైతే ఎక్కడ చూడలేదు ఇట్లాంటి టీంని. సో మన గ్రేట్ ఆల్రౌండర్స్ ఎవరా అంటే శివం దూబే, వాషింగ్టన్ సుందర్. అసలు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్. మరి ఏ టీంకి అలాంటి ఆల్రౌండర్స్ దొరకరు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్ని మనమేం అనలేములే కానీ. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. యథావిధిగానే పవర్ ప్లేలో మనకు తెలిసిందే కదా, 3 వికెట్లు సమర్పించుకోవాలి. వైభవ్ సూర్యవంశీ షార్ట్ పిచ్ బాల్ క్యాచ్ ఇచ్చేశాడు. దెన్ ఇషాన్ కిషాన్, సో అతను కూడా ఎందుకో హరిబరిలో ఉన్నాడు, వెంటనే వెళ్ళిపోవాలనేసి సేమ్ షార్ట్ పిచ్ డెలివరీ, అతను కూడా వెళ్ళిపోయారు. అభిషేక్ శర్మ ఎందుకో కొద్దిగా సెటిల్ అవ్వడం చూశాడు, తన కాటన్ బౌల్డ్ రషీద్ ఖాన్కి. ఆ తర్వాత ది గ్రేట్ ఆల్రౌండర్ వచ్చాడు శివం దూబే. అతను శ్రేయస్తో కలిపి వన్డే కూడా కాదు బాస్, టెస్ట్ మ్యాచ్ అనుకోండి, టెస్ట్ మ్యాచ్ రేంజ్లో ఆడారు ఇద్దరు. మిడిల్ ఓవర్స్లో అయితే కన్నా మన వాళ్ళు 150, 140 టార్గెట్ సెట్ చేద్దాం ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో దాని తగ్గట్టు క్లియర్ కట్గా ఆడారు ఇద్దరు, శివం దూబే. అండ్ ఒక భారీ హిట్ ట్రై చేసి శివం దూబే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వరల్డ్ క్లాస్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు మన దగ్గర, తిలక్ వర్మ, ది గ్రేట్ వైస్ కెప్టెన్. అతను వచ్చాడు క్రీస్లోకి. ఏమి ట్రై చేశాడంటే షాట్లు అసలు క్రికెట్ బుక్లో కూడా ఉంటావు అట్లాంటి షాట్స్ ట్రై చేశాడు. లక్కీగా ఓ 6 వెళ్ళిపోయింది బాస్ పుణ్యానికి. సో అతను కూడా ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి అతను కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత మన వాషింగ్టన్ సుందర్ గారు గ్రేట్ ఫినిషింగ్తో ఒక గ్రేట్ టోటల్ 158 రన్స్ స్కోర్ చేశారు ఇండియా. ఆ తర్వాత బ్రేక్లో అనుకుంటా, ఇన్నింగ్స్ బ్రేక్లో అంపైర్స్ వీళ్ళంతా ఏం చేశారంటే పిచ్ని చేంజ్ చేశారు. సో ఇండియాకున్న పిచ్ ఇవ్వకుండా ఇంగ్లాండ్కి వేరే పిచ్ని వేసేసారనమాట. సో అతి కష్టం మీద 158 స్కోర్ చేశారు కదా. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి కోత కోసారు. ఒక్కొక్కడిని కొట్టినాడు, మామూలుగా కొట్టలేదు. అసలు ఎంత బాధ వేస్తుందంటే ఇండియా యొక్క టీం యొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇండియన్ ఫ్యాన్గా ఏదో బాధ తట్టుకోలేక విధంగా మాట్లాడుతున్నా కానీ, క్రికెట్ మర్చిపోయారా? బ్యాటింగ్ అట్టర్ ఫ్లాప్, ఫీల్డింగ్ అట్టర్ ఫ్లాప్, ఒక ఆల్రౌండర్ లేరు, ఒక బౌలింగ్ అటాక్ లేదు. స్పిన్కి ఇండియా పెట్టింది పేరు, హర్భజన్ సింగ్ కానీ, అనిల్ కుంబ్లే కానీ, ఆ తర్వాత అశ్విన్ కానీ, జడేజా కానీ, ఆ తర్వాత కుల్దీప్ కానీ, చహల్ కానీ. ఎక్కడికి వెళ్ళిపోయినారు స్పిన్నర్లు? అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర మీ రెగ్యులర్ స్పిన్నర్స్. శివం దుబే, వాషింగ్టన్ సుందర్లు మీ ఆల్రౌండర్లు. పేస్ బౌలింగ్ అటాక్ హర్షదీప్ సింగ్ ఓకే, ఒక్క ఓవర్ వేస్తాడు అంతే. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బ్యాటింగ్ అయితే క్యూ కట్టేశారు. ఒక్కసారి ఇంగ్లాండ్ యొక్క టీం చూడండి, ఒక్కొక్క ప్లేయర్. జాస్ బట్లర్ ఫెయిల్ అయితే ఫిలిప్ సాల్ట్ ఫెయిల్ అయితే హ్యారీ బ్రూక్ ఫెయిల్ అయితే టామ్ బ్యాంటన్, జాకబ్ బెథల్, శామ్ కరన్, విల్ జాక్స్, ఆర్చర్, రషీద్, డ్వాసిన్, ప్రతి ఒక్కరు బ్యాటింగ్ ఆడగలుగుతారు, ఒక్క జాస్ టంగ్ తప్పనిచ్చి. బౌలింగ్ రెగ్యులర్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి. ఈ యొక్క టీంని పెట్టుకొని నెక్స్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో చెప్తున్నా కదా, ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై గారు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. గంభీర్ అయితే టీంని నాశనం చేసి పెట్టాడు. మరి 7 మంది లెఫ్ట్ హ్యాండర్ లేదురా టీంలో, నాకు అర్థం కాదు. 7 మంది ఒక ఫింగర్ స్పిన్నర్ తీసుకొని వచ్చారంటే అవుట్ మొత్తం టాప్ టు బాటమ్. విల్ జాక్స్ దగ్గర 4 ఓవర్లు వేయించారు. రెహాన్ అహ్మద్ వాళ్ళ రెగ్యులర్ బౌలర్ అని పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్స్ ఉండడం వల్ల విల్ జాక్స్ దగ్గర 4 ఓవర్లు అతను సూపర్గా వేసాడు. 24 రన్స్ ఇచ్చాడు, 6 ఎకానమీ మెయింటైన్ చేసి 2 వికెట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా అయితే కష్టం బాస్.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్లు ఎక్కడ, ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సంజు శాంసన్ పెట్టండి, మిడిల్ ఆర్డర్లో రచిత్ పత్రాన్ని తీసుకోండి, ఆ తిలక్ వర్మని పక్కన పడేయండి, ఆ ఆల్రౌండర్ సెక్షన్ని టోటల్గా చేంజ్ చేయండి, ఆ వాషింగ్టన్ సుందర్ని, ఆ శివం దూబేన్ పై నమ్మకాలు వదిలేసి షెడ్జే లాంటి ప్లేయర్స్ని, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళని తీసుకొని టీపుల్లోకి రండి. బౌలింగ్లో సిరాజు, షమీమ్, అట్ బుమ్రా ఈ కాంబినేషన్ లేకపోతే ఒక ఒక వాళ్ళకు ఒక లీడర్ కావాలి బౌలింగ్ లైనప్లో. ఇవన్నీ లేకపోతే టీం సెట్ కాదు. గంభీర్ నీకు ఇష్టం వచ్చినట్లు చేసి గొప్పలు ఎత్తున్నావు టీంని. నేను శ్రేయస్ అయ్యర్ అనడానికి లేదు, కానీ శ్రేయస్ అయ్యర్కి టైం కావాలి, ఇంకా టైం కావాలి. వెంటనే శ్రేయస్ అయ్యర్ని బ్లేమ్ చేయలేము మనం. నెక్స్ట్ అతని కెప్టెన్సీ కూడా నాకు ఎందుకో కొద్దిగా డిఫెన్సివ్ కెప్టెన్సీ లాగానే ఉంది. ఆ డిసిషన్స్ కూడా స్పాంటేనియస్గా తీసుకోలేకపోతున్నాడు. ఒక ప్లేయర్స్ అటాకింగ్కి వెళ్తుంటే చాలా డిఫెన్సివ్ మైండ్ సెట్ వెళ్ళిపోతున్నాడు. అది బాస్, ఇలా అయితే కష్టం. సో 5th T20 కూడా ఐ డోంట్ థింక్ సో ఇండియా విన్ అవుతుంది అనేసి. ఓకే, ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినా కూడా వాళ్ళు 4 T20s ఓడిపోయిన, 4-1తో ఓడిపోయిన చరిత్ర ఉంది. ఓడిపోండిరా, ఓడిపోయినా కూడా ఒక ఫైట్ ఇచ్చి ఓడిపోండి. ఆ ఫైట్ ఇచ్చి ఓడిపోతే ఒక ప్రౌడ్ ఓరే మా ఇండియా టీం కూడా ప్రౌడ్, ఫైట్ ఇచ్చి ఓడిపోయినాం అనేసి. 76కి ఆల్అవుట్ అవ్వడము, 13 ఓవర్స్లో చేసేయడం 150 స్కోర్ని, అసలు ఎటువంటి ఫైట్ ఇవ్వకుండా నెట్స్లో ఆడినట్లు ఆడినారు. హ్యారీ బ్రూక్, ఫిలిప్స్ ఆడి నెట్స్లో బౌలర్స్ని ఎట్లయితే ఆడతారో ఆ విధంగా ఆడినారు ప్రతి ఒక్క బౌలర్ని. చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది నాకైతే కన్నా. కనీసం 5th T20లో ఓడిపోండి, గెలవమని కానీ నేను చెప్పట్లేదు, ఈ టీంతో గెలవడం ఇంపాసిబుల్, బట్ ఫైట్ ఇవ్వండి. ఒక్క భయం వేస్తుంది నాకు, ఇంగ్లాండ్ సిరీస్ దొబ్బేసింది. పొర్రాపాట్న జింబాబ్వేతో కన్నా సిరీస్ ఓడిపోతే మాత్రం ఇంకా ఎవరేం చెప్పలేరు. సో అది గైస్, సో 5th T20 వరకు వెయిట్ చేద్దాం. బాయ్.